యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువు కాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయెను, సౌలు తన స్థలమునకు తిరిగి వచ్చెనని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే దావీదు సౌలును సంహరించు అవకాశము వచ్చినను సౌలును సంహరింపకుండా మేలు చేశాడు. అలా మేలు చేసిన దావీదుతో సౌలు ఈ మాట పలకడం జరిగింది. నీవు విజయం పొందాలంటే ముందుగా దుష్టత్వం నీలో ఉండకుండా విడిచిపెట్టాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన స్తుతించాలి. దావీదు వలె దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి, అంటే మంచి బుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి అన్ని విషయంలో తోడుగై ఉండి అన్నిటిలోనూ ఆయనకు విజయం దయచేశాడు. నేడు నీవు కూడా ప్రతి విషయంలోనూ దుర్బుద్ధి కాక సుబుద్ధి కలిగి ప్రవర్తించుము. అప్పుడు నీవు దేవునికి ఇష్టురాలుగా ఉందువు. అప్పుడు దేవుడు నీకు తోడై ఉండి నీవు చేయనుదంతయు సఫలపరచుచు అన్నింటిలో నీకు విజయము అనుగ్రహించును. శత్రువులపై జయమిచ్చి నీకు నెమ్మది కలుగుచే దేవుడు ఆయన. నీ శత్రువులు నీ జోలికి రాకుండా సమాధానం కలుగు చేసి నిన్ను విమోచించు దేవుడు ఆయన. నిన్ను సిగ్గుపడనీయక నిన్ను తరుము వారిని సిగ్గుపరచు దేవుడు ఆయన. కనుక ఆయనలో నీవు నిమగ్నమై నీవు ఘనకార్యంలో విజయం పొందాలంటే నీలో దుష్టత్వము, అసూయ, పగ, కక్ష, విరోధము ఇటువంటివి నీవు విడిచిపెట్టాలి. శత్రువుకు మించిన జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను చుట్టుకొని ఉన్న నీ శత్రువుల కంటే ఎత్తుగా నీ తలను ఎత్తు దేవుడు ఆయన. నీ మీద యుద్ధము చేదురు కానీ ఎవ్వరు నిన్ను జయింపరు. నీలో ఇటువంటి సుబుద్ధి ఉన్నట్లయితేనే ఈ వాక్యములు అన్నీ నీకు ఫలమును అనుగ్రహిస్తుంది. కనుక ఆ దేవుని సన్నిధి నీకు తోడై ఉండి నీకు విశ్రాంతిని కలుగు చేయాలంటే ఈ వాక్యానుసారంగా నీవు జీవించాలి. అప్పుడే నీకు ఈ ఘనకార్యములను నువ్వు పొందుకొందు. నీవు చేయనుదంతయో దేవుడు సఫలత కలుగు చేయను. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.